హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీనెస్ ఆఫ్ ప్రేమ్ హర్ష. సో అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం అనమాట. మా గల్లీలో జరిగే గణేష్ ఉత్సవాల కోసం బయలుదేరుతున్నాం అని చెప్పాం కదండి. ఢిల్లీ నుంచి అయితే వచ్చేసాం అనమాట. సో ఆ రోజు అనుకున్న విధంగా ఇంట్లో అయితే పూజ అయితే చేశాను. చాలా సడన్ గా అయితే జరిగిందండి పూజ అయితే మాత్రం. అలాగే నైవేద్యాల ప్రిపరేషన్ కూడా నేనే చేశాను అనమాట. సో పులిహార, అలాగే ఉండ్రాలు, కుడుములు, అలాగే పాల తాలికల పాయసం అనేది చేశాను అనమాట. ఎప్పుడో వినాయక చవితి అయిపోతుంటే ఇప్పుడు పెట్టావేంటి పోస్ట్ అనుకుంటున్నారా? సో ఏం లేదండి, కొంచెం హడావిడి వల్ల కొంచెం నాకైతే టైం సెట్ అవ్వలేదు అనమాట. ఊరికి వెళ్ళినాక బిజీ అయిపోయాం అనమాట. సో అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉండి ఆ నైవేద్యాలు చేసుకుంటూ ఆ పూజలు చేసుకుంటూ అవే సరిపోయినాయి. ఇంకా వీడియోస్ అయితే తీసాను కానీ పోస్ట్ అయితే చేయడం అయితే కుదరలేదండి. సో ఎందుకంటే ఆ సౌండ్స్ అవన్నీ పాటల సౌండ్స్ నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా కుదరలేదనమాట. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అనమాట. పండగ అయితే బాగా చేసుకున్నాము. వీడియోస్ పోస్ట్ చేయడానికి పిల్లలతో అయితే కుదరలేదండి. ఇంకా మా హర్ష అయితే వాళ్ళ బాబాయ్తో అయితే బాగా ఎంజాయ్ చేశాడు, బాగా డాన్స్లు వేసాడు, అన్ని చేశాడు అనమాట. ప్రేమ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అలాగే కొంతమంది పిల్లలతో కొన్ని డాన్స్లు అయితే వేపించామండి నైట్ పూట. అలాగే సో ఊరికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా హడావిడిగా వచ్చాం కదండి. సో ఇక ఇక్కడ చూసారు కదండి, మా మరిదితో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మా చిన్నోడు మాత్రం బాగా డాన్స్లు వేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. సో అలాగే పెద్దోడిని కూడా డాన్స్ అయ్యి అంటున్నాడు మా చిన్నోడు. ఇంకా డాన్స్లు వేసుకుంటూ కూర్చున్నారు. ఆ రోజంతా అదే సరిపోయిందండి వినాయక చవితి రోజున. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి అనమాట. తర్వాత మా హస్బెండ్ ఏమో వాళ్ళ సిస్టర్ దగ్గరికి తీసుకువెళ్లారనమాట. మా మరదలు రాఖీ పూర్ణిమ రోజున కట్టలేదు కాబట్టి వాళ్ళ అన్నయ్యకి రాఖీ అయితే కట్టింది. ఇక ఆ రోజునైతే ఇంకా మా మరిది అయితే వర్షంలో డాన్స్ చేస్తున్నాడండి. ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను, సో షార్ట్ వీడియో కింద. సో ఆ రోజు మాత్రం పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారన్నమాట. వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ పాటలు పెట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో అవి నేను షేర్ చేద్దాము అంటే ఇక్కడ మనకి కాపీరైట్స్ పడతాయి కదండి. సో అందుకనే నేను సౌండ్స్ అయితే మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మార్నింగ్ అయితే పర్లేదండి, కొంచెం ఎండ అయితే ఉందన్నమాట. కానీ ఈవినింగ్ నుంచి అయితే ఫుల్ వర్షం అనమాట. సో వర్షము తగ్గట్లేదు, ఈ పిల్లలు డాన్స్ చేద్దామంటే కూడా కుదరలేదన్నమాట. సో అలా కొంచెం వర్షం అయితే ఖండించింది, ఆగింది అనమాట. సో ఆ టైంలోనే డాన్స్ అయితే చేశారు. అది ఆల్మోస్ట్ 10:30 అయిందండి. ఆ టైంలో అయితే డాన్సెస్ స్టార్ట్ చేశారనమాట. ఇక నెక్స్ట్ డే నేను మా వారు కలిసి పీట్ల మీద కూర్చొని పూజ అయితే చేసామండి. ఆ గణేశుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని. బట్ పిల్లలకైతే కొంచెం ఫీవర్ అది, కోల్డ్ అది, కఫ్ అది చేసిందనమాట. సో అందుకనే పిల్లల్ని అయితే కూర్చోబెట్టలేదు. సో బట్ అయితే వాళ్ళకి బాత్ అది చేయించలేదు అనమాట. ఇంకా అలాగే వర్షం అయితే ఫుల్గా 3 days అయితే బాగా పడుతూనే ఉందండి. ఆ రోజు ఈవినింగ్ మాత్రం డాన్సెస్ అవి పెట్టారనమాట. ప్రోగ్రామ్ అయితే అనుకునే విధంగా దంపతులు ఎవరు లేరంటే ఇక మేమైతే కూర్చున్నామండి. ఎందుకంటే వర్షం కారణం ఒకటి. సో అలా పూజకి అయితే భంగం కలగకుండా మేమైతే ఇద్దరం అయితే అప్పటికప్పుడు అయితే కూర్చున్నామండి. సో ఇక నైవేద్యం కింద అయితే ఇక్కడ సేమియా కేసరి అయితే చేశాను అనమాట. సో ఆ రోజు ఇక ఏదో ఒకటి పలహారం అయితే చేయాలి కదండి. సో ఆ విధంగా అయితే నేనైతే ఇంట్లో సేమియా ఉందని అదైతే చేసేసాను అనమాట. సో ఇక ఆ తర్వాత కొంచెం వర్షం అయితే తగ్గిందండి. ఇంకా అసలు వినాయకుని చవితి అంటేనే ఇంకా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఏదో ఒక నైవేద్యం ఏదో ఒక రూపంలో ఆయన దగ్గరికి వస్తుంది కదండి. అలాగే మేము పూజ చేసేటప్పుడు కూడా అలాగే స్వామివారికి వేరే నైవేద్యం అనేది వచ్చిందండి. శనగలో ప్రసాదం అయితే వచ్చిందనమాట. సో అలాగే ఈ శనగల ప్రసాదం అలాగే ఇక నేను చేసిన సేమియా కేసరి కూడా నైవేద్యంగా పెట్టానండి స్వామివారికి. ఇక
స్వామివారికి అష్టోత్తరాలతో అయితే పూజ అయితే చేస్తున్నాం అన్నమాట. ఇక పంతులు గారు చెప్పినట్లుగా ఇంకా అలాగే మహర్ష అలాగే మా ప్రేమ అయితే ఆడుకుంటున్నారండి. సో అలాగే వాళ్ళ నాయనమ్మ దగ్గర అలాగే వాళ్ళ పిన్ని దగ్గర అన్నమాట. సో వాళ్ళిద్దరు అయితే అలా కూర్చున్నారు. వాళ్ళిద్దరికి కొంచెం హెల్త్ బాగాలేదు కదా, కోల్డ్ కఫ్ అని చెప్పాను కదండి. సో అందుకనే మేమైతే ఇబ్బంది పెట్టలేదన్నమాట. పూజలో మేమిద్దరు మాత్రమే కూర్చున్నాం అనమాట. వాళ్ళిద్దరు జస్ట్ అలా కూర్చోబెట్టారు. ఇంకా చివరిగా పూజ అంతా అయిపోయిందండి. ఇంకా మంగళహారతి ఇస్తున్నాం అనమాట స్వామివారికి. హారతిస్తున్న టైంలోనే ప్రేమ అయితే గంట కొడుతున్నాడండి. సో ఇంకా ఆపమన్నా కూడా ఆపట్లేదు అనమాట. అలా ఎంజాయ్ చేస్తున్నాడు. తీసుకొని గంట అయితే తీసుకొని, తనకి చాలా ఇష్టం అనమాట పూజలు చేసేటప్పుడు. అలా గంట మోగించడం అన్నా హారతి ఇవ్వటం అన్నా చాలా ఇష్టం అనమాట. సో అలా మేమైతే పూజ అయితే చేసామండి. ఫైనల్ గా పిల్లలైతే అలా ఆడుకుంటూ ఉన్నారు. అత్తయ్య గారు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారనమాట వాళ్ళని. ఇక పూజ అయిపోయేసరికి ఇక మా హర్ష అయితే ప్రేమ అయితే ఆడిపిస్తున్నాడండి. ఇక నైట్ అయితే పిల్లలు అయితే డాన్స్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారండి. సో డాన్స్ అయితే బాగా చేశారనమాట. సో వీడియోస్ ఎందుకులే అని నేను ఎక్కువ పెట్టలేదన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.